హాయ్ అండి. అనంతపురం అరుణ యాక్టివిటీస్‌కి స్వాగతం అండి. 4 ఆనియన్స్, 4 టమోటా గ్రైండ్ చేసి అలా పక్కన పెట్టేసుకోవాలండి. ఎగ్స్ కూడా ఉడికించి పక్కన పెట్టుకోవాలండి. అలా ఘాట్లు పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఎగ్స్ మనం ఇక్కడ బాగా వేయించాలండి. బాగా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, చెక్క, లవంగాలు, ఆనియన్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మగ్గించాలి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్రౌన్ కలర్ మగ్గిన తర్వాత ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 2 టేబుల్ స్పూన్ కారం పౌడరు, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మగ్గించాలండి. ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకోండి, గట్టి పడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపెట్టండి. కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనము టమోటా ప్యూరీ యాడ్ చేయాలి. యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా కలియండి. ఎంత బాగా కలిస్తేగిన కర్రీ అంత టేస్టీగా వస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి మీడియం ఫ్లేమ్లో. 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఇలా ఆయిల్ పైన తేలి ఉంటుంది. ఇప్పుడు కరివేపాకును, పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోండి. కొత్తిమీర నా దగ్గర లేదు, నేను చూపించలేదు, మీరు యాడ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. ఓకేనా? ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలియండి. కలిసిన తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకోండి. ఇక్కడ వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసిన తర్వాత ఉడుకు పట్టిన తర్వాత మీరు ఇక్కడ ఎగ్స్ యాడ్ చేయండి. ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలియండి. కలిసిన తర్వాత మీరు ఇక్కడ మూత పెట్టేసేసేయండి. మూత పెట్టేసేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మీరు వెయిట్ చేయండి. ఒక 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మీకు గుమగుమలాడే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. మీకు వీడియో గిన నచ్చినట్టయితే గిన లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ అండి. బాయ్ అండి.